హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకోసం హ్యుండాయ్ యొక్క 7-సీటర్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ అల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, ప్రస్తుతం మన ముందరున్న ఈ అల్కాజార్ వచ్చేసి ప్లాటినం అడ్వెంచర్ 7-సీటర్ డీజిల్ వేరియంట్ ఇది. సో బేసిక్గా చూసుకుంటే ఈ అల్కాజార్ వచ్చేసి క్రెటాని బేస్ చేసుకుని డెవలప్ చేసిన కార్ ఇది. అండ్ ఈ కార్ వచ్చేసి మనకి ఫస్ట్ 2021లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ 2024 కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రాబ్లీ క్రెటా ఫేస్ లిఫ్ట్ వచ్చింది కాబట్టి అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ కూడా రావచ్చు. ఎనీవేస్, ఈ అల్కాజార్ యొక్క సీటింగ్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే మనకి ఇది బోత్ 6-సీటర్ అండ్ 7-సీటర్ ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా వేరియంట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి ప్రెస్టీజ్ ఆప్షన్, ప్లాటినం ఆప్షన్, సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ఆప్షన్లో ఈ అల్కాజార్ అవైలబుల్గా ఉంటుంది. అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టు మన ముందు ఉన్నది ఇది 7-సీటర్ ప్లాటినం అడ్వెంచర్ ఎడిషన్ ఇది. అండ్ ఈ కలర్ కనుక చూసుకుంటే మనకి రేంజర్ కాకి కలర్లో ఉంది. దీంతోపాటు మనకి బ్లాక్, గ్రే అండ్ వైట్ కలర్లో ఈ అల్కాజార్ అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మనకి బ్లాక్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ స్టాండర్డ్ కలర్స్ కనుక చూసుకుంటే మనకి వైట్, బ్లాక్, టైఫూన్ సిల్వర్, స్టారీ నైట్ అండ్ గ్రే కలర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఈ అల్కాజార్ వచ్చేసి మనకి బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్స్తో అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ అల్కాజార్లో వచ్చేసి మనకి 4-సిలిండర్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 116 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ డీజిల్ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ డీజిల్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్ ఎఫిషియెంట్ డీజిల్ ఇంజిన్ ఇది. మనకి క్లెయిమ్డ్ ఫిగర్ వచ్చేసి 24.5 km/లీటర్ ఇవ్వడం జరిగింది మాన్యువల్. అండ్ ఆటోమేటిక్ డీజిల్ వచ్చేసి మనకి 23.8 km/లీటర్ వరకు క్లెయిమ్ చేయడం జరిగింది. ఫ్యూయల్ ఎకానమీ కాదు, మాకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు 4-సిలిండర్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ పెట్రోల్ యూనిట్ వచ్చేసి మీకు 160 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6-స్పీడ్ మాన్యువల్ అండ్ 7-స్పీడ్ DCTలో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేసి మనకి 18.8 km/లీటర్ క్లెయిమ్ చేయడం జరిగింది పెట్రోల్ వేరియంట్స్కి. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ చూద్దాం. ఇది అడ్వెంచర్ ఎడిషన్ కాబట్టి స్టాండర్డ్ అల్కాజార్కి దీనికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇది బేసిక్గా ఫ్రంట్ ఫేషియల్ లేదా ఫ్రంట్ డిజైన్ కనుక చూసుకుంటే క్రెటా లాగే ఉంటుంది. అయితే ఈ అడ్వెంచర్ ఎడిషన్కి మనకి ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. అదేవిధంగా హ్యుండాయ్ లోగో కూడా మనకి బ్లాక్ డాట్ వస్తుంది. అండ్ లోగో కింద చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంది. ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ యూనిట్స్లో డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ సేమ్ మనకి అగైన్ క్రెటా లాగే. అండ్ హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి ట్రయోబీమ్ LED హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మనకి 3 LED యూనిట్స్ ఉంటాయి. ఇంకా అలా కిందకు వచ్చేస్తే బంపర్లు చూడొచ్చు, మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ దాంతోపాటు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కింద చూస్తే కనుక మనకి ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. ఈ రేంజర్ కాకి కలర్ ఏదైతే ఉందో అడ్వెంచర్ ఎడిషన్కి బాగా సూట్ అయింది, ఎస్పెషలీ ఈ బ్లాక్ కలర్ ఎలాయ్స్తో. సో మనం సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి వీల్ ఆర్చెస్ వచ్చాయి. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి 215/55 సెక్షన్ 18-inch టైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది అడ్వెంచర్ ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ 18-inch బ్లాక్ డైమండ్ కట్ అలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇది అడ్వెంచర్ ఎడిషన్ కాబట్టి ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి రెడ్ కలర్లో ఇవ్వడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్గా. బ్రేకింగ్ కనుక చూసుకుంటే మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరుగుతుంది. డోర్స్ దగ్గర చూసుకుంటే మనకి చూడొచ్చు సైడ్ రగడ్ క్లాడింగ్ ఇచ్చారు. దాని కింద వచ్చేసి మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో సైడ్ స్కర్ట్ కూడా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే ఈ అల్కాజార్ వచ్చేసి మనకి 200 mm లేదా 20 cm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన రోడ్ కండిషన్స్కి ఇది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ వీల్స్లో కూడా చూడొచ్చు మనకి డిస్క్ బ్రేక్స్ అయితే వచ్చాయి. ఇక్కడ సైడ్ ఫెండర్ ఏరియా దగ్గర చూడొచ్చు మనకి అడ్వెంచర్ బ్యాడ్జింగ్ వచ్చింది డార్క్ క్రోమ్ ఫినిష్తో. ఇంకా అలా పైకి రూఫ్ మీదకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు గ్లాసీ బ్లాక్ కలర్లో రూఫ్ రైల్స్ అండ్ దాంతోపాటు డ్యూయల్ పెన్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ మిరర్స్ కూడా చూడొచ్చు మనకి బ్లాక్ కలర్లో వస్తాయి. అండ్ దాంతోపాటు దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఈ మిరర్స్ వచ్చేసి ఇవి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు దీంట్లోనే మనకి సైడ్ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి మెయిన్ క్రెటాకి అల్కాజార్కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఆ రియర్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. సీ పిల్లర్ దగ్గర క్వార్టర్ గ్లాస్ ఏరియా చూడొచ్చు. అండ్ అలా వెనక్కి వచ్చేస్తే మనకి పైన చూడొచ్చు షార్క్ ఫిన్ యాంటెన్నా, దాన్ని ఫాలో అవుతూ మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్. టేల్ గేట్ మీద చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ ఎలిమెంట్ వస్తుంది అండ్ దానిపైన మనకి అల్కాజార్ లెటరింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైల్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి హనీకోమ్ ఇన్స్పైర్డ్ LED టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే లోవర్ బంపర్లో చూడొచ్చు మనకి పెద్ద రిఫ్లెక్టర్స్ ఇచ్చారు.
అండ్ రియర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి ఫ్రంట్ లాగే గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లోనే మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అలా కిందకు చూసుకుంటే మనకి ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ ఇచ్చారు, చూడటానికి స్పోర్టీగా అయితే ఉంది. అండ్ స్పేర్ టైర్ వచ్చేసి మనకి చాసీ కింద ఇవ్వడం జరుగుతుంది. బై ద వే రియర్ పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఎక్స్టీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ టేల్ గేట్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు. మీరు థర్డ్ రో సీట్స్ కనుక ఫోల్డ్ చేస్తే మనకి ఇంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు 5 మెంబర్ ఫ్యామిలీ అయితే మీరు ఈ అల్కజార్ యొక్క బూట్ స్పేస్ అయితే మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫుల్ 7 సీట్స్ కనుక వాడాలనుకుంటే అప్పుడు మనకి అల్కజార్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 180 లీటర్స్ అయితే ఉంటుంది. ప్రాబ్లీ 2 మీడియం సైజ్ సూట్ కేసెస్ ఫిట్ చేయొచ్చు, లేదా మీకు 3 to 4 బ్యాగ్స్ అయితే ఫిట్ అవుతాయి. అండ్ వెనకాల చూసుకుంటే మనకి ఇక్కడ బూట్ ల్యాంప్ ఉంది, ఇక్కడ పార్సల్ హుక్, ఈ ఫ్లోర్ కింద చూసుకుంటే కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అదేవిధంగా టూల్స్ కూడా ఉన్నాయి. సీట్స్ ఫోల్డ్ చేసుకోవాలంటే వెరీ ఈజీ. ఈ ల్యాచ్స్ ఏవైతే ఉన్నాయో వెనక్కి లాగి పుష్ చేస్తే సరిపోతుంది. సీట్స్ అయితే మీకు ఈజీగా ఫోల్డ్ అవుతాయి. అండ్ అదేవిధంగా మనకి వెనకాల బోస్ సబ్ వూఫర్ కూడా వస్తుంది. టోటల్ మనకి బోస్ యొక్క 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క క్యాబిన్స్ అయితే చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. డోర్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సన్ బ్లైండ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ప్రొటెక్ట్స్ యూ ఫ్రమ్ సన్. అండ్ దాంతోపాటు ప్రైవసీ కూడా ఉంటుంది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. అండ్ దాంతోపాటు ఇక్కడ డోర్ ఓపెనర్స్ వచ్చేసి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్, పవర్ విండో స్విచెస్. కింద కనుక చూసుకుంటే డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్, ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అవుతుంది. దాని పక్కన స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ స్పీకర్స్ వస్తాయి. అండ్ ambient లైటింగ్ కూడా చూడొచ్చు. మొత్తం 4 డోర్స్కి ఇచ్చారు. అండ్ ఇక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా కనుక చూసుకుంటే లెదర్ ప్యాడింగ్ వచ్చింది విత్ లైట్ గ్రీన్ స్టిచ్చింగ్. సైడ్ స్కఫ్ ప్లేట్స్ కనుక చూసుకుంటే మనకి అల్యూమినియం స్కఫ్ ప్లేట్స్ ఇచ్చారు. సో ఇది 7 సీటర్ వేరియంట్ కాబట్టి మనకి వెనకాల 2 వస్తాయి, దాని ఫ్రంట్ వచ్చేసి సెకండ్ రోలో 3 సీట్స్. సో 7 సీటర్ వేరియంట్ కాబట్టి ఇలా ఉంటుంది. 6 సీటర్ వేరియంట్ కూడా ఉంది దీంట్లో. సో థర్డ్ రో యాక్సెస్ చేయాలంటే సెకండ్ రో సీట్స్కి 1 టచ్ టంబుల్ డౌన్ ఫంక్షన్ వస్తుంది. సో ఇక్కడ ఈ లీవర్ పుష్ చేస్తే కనుక సీట్ ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. సో థర్డ్ రో ఈజీగా ఇలా యాక్సెస్ చేయొచ్చు. సో వన్స్ యూ గెట్ ఇన్, సో స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు సెకండ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి రిక్లైన్ ఫంక్షన్ ఉంది. సో ఈ 2 సీట్స్ ఏవైతే ఉన్నాయో 60 స్ప్లిట్, ఇవి బ్యాక్కి ఫుల్గా రిక్లైన్ చేశాను. అండ్ ఈ 40 స్ప్లిట్ సీట్ ఏదైతే ఉందో మామూలుగా రిక్లైన్ చేశాను. సో స్పేస్ అయితే అసలు ఏమీ లేదు. దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ ఫర్ చిల్డ్రన్. సో చిన్న పిల్లలకే బాగుంటుంది ఇది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సర్క్యులర్ కప్ హోల్డర్స్ అండ్ దాని పక్కన ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారు, USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్, ఇక్కడ AC వెంట్స్ అండ్ క్వార్టర్ గ్లాస్ ఏరియా కూడా చూడొచ్చు. ఇంకా రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్, USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అగైన్ అండ్ AC వెంట్స్ ఉన్నాయి. సేమ్ కప్ హోల్డర్స్ అగైన్ సర్క్యులర్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్. అండ్ పైన వచ్చేసి మనకి సీట్ బెల్ట్స్ ఉన్నాయి. రీడింగ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఉన్నాయి రీడింగ్ ల్యాంప్స్, LED రీడింగ్ ల్యాంప్స్ ఇవి. సో థర్డ్ రో ఇస్ స్ట్రిక్ట్లీ ఫర్ చిల్డ్రన్, చిన్నపిల్లలకి ఇది. నవ్ లెట్స్ గెట్ ఇంటు ద సెకండ్ రో. సో సెకండ్ రో కూడా యాక్సెస్ చేయాలంటే అగైన్ సింపుల్గా మీరు ఈ సీట్ని ఇలా అంటే ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది, 1 టచ్ టంబుల్ ఫంక్షన్. సో దట్స్ హౌ యూ గెట్ ఇన్ అండ్ అవుట్. సో మెయిన్ అల్కజార్కి స్ట్రెంత్ ఏమైనా ఉందంటే ఈ సెకండ్ రో సీట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి రిక్లైనింగ్ ఫంక్షన్ వస్తాయి సీట్స్, సో ఇంతవరకు రిక్లైన్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి లెదర్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హెడ్ రెస్ట్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, దాంతోపాటు కుషన్స్ కూడా వస్తాయి. అడ్వెంచర్ ఎడిషన్ కాబట్టి పైన మనకి అడ్వెంచర్ లెటరింగ్ కూడా ఉంది. సో అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్, కప్ హోల్డర్స్ అయితే లేవు. సో జస్ట్ అన్ ఆర్మ్రెస్ట్ అది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. బ్యాక్ రెస్ట్ అయితే బాగుంది, ఎందుకంటే రిక్లైన్ అయింది కాబట్టి చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చున్నాను. అండ్ నీ రూమ్ లెగ్ రూమ్ విషయానికి వస్తే సో ఇంత అయితే ఉంది. యాక్చువల్లీ ఈ ఫ్రంట్ సీట్ ఏదైతే ఉందో బాగా వెనక్కి పుష్ చేశాను, బాగా ఫ్రంట్కి పుష్ చేయగా నాకు రిమైనింగ్ నీ రూమ్ అయితే ఎంత ఉంది. లెగ్ రూమ్ కూడా చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఈ అల్కజార్లో క్రెటాతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఫోల్డబుల్ ట్రే వస్తుంది. అండ్ దీని యొక్క కెపాసిటీ వచ్చేసి మనకి 3.5 kgs ఉంది. సో ఈజీగా మీరు ల్యాప్టాప్ కానీ ఏమైనా ఐప్యాడ్ కానీ లేదా ట్యాబ్లెట్స్ అవి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్లాట్ కూడా ఉంది, ఈజీగా ఫిట్ అవుతుంది. సో దాట్స్ ఎ సైడ్. ఇక్కడేమో సెంటర్లో మనకి కన్వీనియన్స్ కోసం AC వెంట్స్ విత్ అగైన్ లైట్ గ్రీన్ కలర్ ఇన్సర్ట్స్. ఇక్కడేమో మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్, దాని పక్కన వచ్చేసి USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ ఈ ఫోల్డబుల్ ట్రే ఏదైతే ఉందో మనకి రైట్ సైడ్ కూడా వస్తుంది. సో బోత్ ప్యాసింజర్స్ కెన్ హ్యావ్ దేర్ టేబుల్స్. సో ఈ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని మనకి ఎలివేట్ చేయడానికి పైన పానోరామిక్ సన్ రూఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బ్లైండ్స్ ఓపెన్ చేస్తారో లైట్ అనేది క్యాబిన్లోకి ఎంటర్ అయ్యి క్యాబిన్ అంతా చాలా స్పేషియస్గా కనపడుతుంది. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే అలా ఉంటుంది. ఆల్రైట్, ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్, అండ్ దానిపైన చూడొచ్చు డార్క్ క్రోమ్ ఫినిష్లో వచ్చింది.
ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్ అండ్ లాక్ అండ్ అన్లాక్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఉన్నాయి. డోర్ ఓపెనర్స్ చూడొచ్చు, మనకి సిల్వర్ ఫినిష్లో వచ్చాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు సిల్వర్ ఇన్సర్ట్ కూడా ఉంది, హైలైట్స్. ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే మనకి ఈ అల్కాజార్లో బోస్ 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆడియో క్వాలిటీ ఇస్ రియలీ గుడ్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మనకి యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్ కూడా ఇవ్వడం జరిగింది. కింద డోర్ పాకెట్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్ సైజ్లో ఉన్నాయి, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అండ్ దాని పక్కన చిన్న వాటర్ బాటిల్ కూడా ఫిట్ అవుతుంది. అండ్ పక్కన స్పేస్ కూడా చూడొచ్చు. ఇంకా డ్రైవర్ సీట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 8-వే పవర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది ఈ డ్రైవర్ సీట్కి. సో మీరు రిక్లైన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫ్రంట్కి బ్యాక్కి పుష్ చేయొచ్చు అండ్ అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. సో లాట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దేర్. సో మీకు కావాల్సిన ప్రిసైజ్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సీట్ అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఇది అడ్వెంచర్ ఎడిషన్ కాబట్టి మనకి ఇక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ లైట్ గ్రీన్ కలర్ పైపింగ్ కూడా చూడొచ్చు, విచ్ యాడ్స్ టు దట్ ప్రీమియంనెస్. అండ్ దాంతోపాటు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రంట్ సీట్కి. కింద చూసుకుంటే మనకి అల్యూమినియం పెడల్స్, పైకి వస్తే ఇక్కడ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, ఈఏసీ ఆఫ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్ అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్కి స్విచ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు పక్కన ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కార్నర్స్లో ఏసీ వెంట్స్ విషయానికి వస్తే మనకి ఏదైతే సీట్స్ మీద చూసామో ఈ లైట్ గ్రీన్ కలర్ పైపింగ్ అదే యాక్సెంట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు చుట్టూ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్యాబిన్. ఇంటీరియర్స్ విషయానికి వస్తే మనకి దిస్ ఇస్ వెరీ మచ్ ఫెమిలియర్ టు క్రెటా. సో ఇక్కడ మన స్టీరింగ్ కాలమ్ కనుక చూసుకుంటే డీ కట్ స్టీరింగ్ వీల్ వస్తుంది లేదా 4 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. అండ్ దాంతోపాటు దీనిపైన చూసుకుంటే మనకి లెదర్ ర్యాప్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ అటెన్షన్ టు డీటెయిల్ చూడొచ్చు, మనకి గ్రీన్ కలర్ ఏదైతే చూసామో ఈ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ అదే స్టిచ్చింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది హైట్ అండ్ ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన డ్రైవింగ్ పొజిషన్కి సెట్ చేసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ కాలమ్ వెనకాల చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి ఎంఐడికి. ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్ చేసి దీని యొక్క డిస్ప్లే చూద్దాం. సో ఈ అల్కాజార్లో మనకి 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం డాష్ బోర్డ్ అంతా మనకి డిజిటల్ డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డైల్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ 2 డైల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్. అండ్ రైట్ సైడ్ది మనం కావాల్సిన విధంగా టాగల్ చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ డైల్ ఏదైతే ఉందో మీకు కావాల్సిన విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సెంటర్ స్క్రీన్ కూడా చూడొచ్చు, మనకి ఫ్యూల్ కన్సంప్షన్ కానీ ఓడోమీటర్, ట్రిప్ మీటర్, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్, అది టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటివన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు కంపస్ ఉంది, అదేవిధంగా ఇక్కడ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, ఆటో స్టాప్ టైం చూపిస్తుంది. సో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ ఈ డిస్ప్లే కనుక చూసుకుంటే వెరీ ఇన్ఫర్మేటివ్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అండ్ డిస్ప్లే యొక్క గ్రాఫిక్స్ కూడా చాలా క్లియర్గా అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. ఇంకా అలా డాష్ బోర్డ్ వైపు వెళ్తే చూడొచ్చు, ఇక్కడ మనకి లెదర్ ట్రీట్మెంట్ వచ్చింది అండ్ ఇక్కడ అంతా మనకి యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ వచ్చింది, డోర్స్ మీద వస్తుంది. సో విచ్ ఇస్ అ నైస్ టచ్. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి చూడొచ్చు కావాల్సినంత స్టోరేజ్ స్పేస్ ఉంది విత్ కూలింగ్ ఫంక్షన్. సో కూల్ గ్లో బాక్స్ అది. ఇప్పుడు సెంటర్ డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు ఏసీ వెంట్స్ ఉన్నాయి, సెంట్రల్ ఏసీ వెంట్స్. అండ్ దాంతోపాటు ఏదైతే మనం కార్నర్ ఏసీ వెంట్స్ మీద చూసామో సేమ్ యాక్సెన్స్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది, లైట్ గ్రీన్ కలర్ యాక్సెన్స్. సో జస్ట్ లైక్ అవర్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇది కూడా మనకి ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ వచ్చేసి 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్. ఇది FM, బ్లూటూత్, USB కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. యూ కెన్ కనెక్ట్ ఇట్ వయా బ్లూ లింక్ యాప్. సో ఈ స్క్రీన్ చూడొచ్చు, వెరీ ఈజీ టు యూస్, చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ లేడ్ అవుట్ పర్ఫెక్ట్లీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా నావిగేషన్ని యాక్సెస్ చేయొచ్చు, విడ్జెట్ ఉంది అండ్ బిల్ట్ ఇన్ నావిగేషన్ వస్తుంది హ్యుండాయ్ నుంచి. అండ్ ఇక్కడేమో FM, దాంతోపాటు ఇక్కడ కంపస్ ఉంది, దాంతోపాటు నావిగేషన్, రేడియో అండ్ దాంతోపాటు మిగతా ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి. బ్లూ లింక్ యాప్ కూడా యాక్సెస్ చేయడానికి ఇక్కడ బ్లూ లింక్ ఉంది. సో వెరీ ఈజీ టు యూజ్. అండ్ ఒకసారి మీకు రియర్ వ్యూ కెమెరా కూడా చూపిస్తాను. సో మనకి దీంట్లో 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ అల్కాజార్లో. సో మీకు కావాల్సిన వ్యూస్ అన్ని, డిఫరెంట్ వ్యూస్ అన్ని యాక్సెస్ చేయొచ్చు, బ్యాక్ అదీను. అండ్ అదేవిధంగా చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ అండ్ బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో రియర్ కెమెరా అయితే అలా వర్క్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు కెమెరా యాక్సెస్ చేయాలంటే వెరీ ఈజీ, ఇక్కడ మీరు ఈ బటన్ నొక్కితే చాలు ఈజీగా కెమెరాని యాక్సెస్ చేయొచ్చు, పార్కింగ్ వ్యూ. సో దట్స్ రియలీ నైస్. అండ్ దాని ఫాలోతో మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్ చేయొచ్చు అండ్ రైట్ సైడ్ నాబ్తో మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. చిన్న స్క్రీన్ ఉంటుంది, టెంపరేచర్ అండ్ బ్లోవర్ స్పీడ్ చూపిస్తుంది. అండ్ మిగతా ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 12 volts పాస్ సాకెట్ వస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి
మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఏ టైప్. సెంటర్లో మనకి యూఎస్బీ కనెక్టివిటీకి ఒక పోర్ట్, అండ్ దాంతోపాటు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. అండ్ సెంటర్ కాన్సోల్ మొత్తం చూడొచ్చు, మనకి ఇక్కడ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది, చూడటానికి ప్రీమియంగా ఉంది. అండ్ సెంటర్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇచ్చారు. అండ్ దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ ఈపీబీ లేదా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అండ్ ఆటో హోల్డ్ స్విచ్ ఉంది. పక్కనేమో స్క్వేర్ కప్ హోల్డర్స్ 2 ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇక్కడ కీ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ ఇన్బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది. సో ఇక్కడ సెంటర్ డాష్లో ఇచ్చారు ఇది. సో లోపల ప్యూరిఫైయర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అది చూపిస్తుంది. లోపల కనుక చూసుకుంటే మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు మనకి ఆటో డిమింగ్ ఆర్వీఎం అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎస్ఓఎస్ స్విచ్ అండ్ బ్లూ లింక్ కనెక్టివిటీకి బటన్ కూడా ఉంది. ఇక్కడ ఏమో వచ్చేసి మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఫాలోడ్ బై రీడింగ్ ల్యాంప్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఇవి. అండ్ ఆబ్వియస్గా మనకి సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ అ పానోరామిక్ వన్. ఇది ఓపెన్ చేస్తే మనకి బ్లైండ్ ఓపెన్ అవుతుంది. సో ఓపెనింగ్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ లైట్ ఎంటర్ అయినప్పుడు క్యాబిన్ అంతా చాలా స్పేషియస్గా అండ్ చూడటానికి ప్రీమియంగా అయితే ఉంది. ఆల్రైట్, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. అండ్ సన్ వైజర్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మిర్రర్ రాదు, ప్యాసింజర్ సైడ్ అయితే ఇవ్వటం జరుగుతుంది మిర్రర్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే చూద్దాం. మనకి స్టాండర్డ్గా చూసుకుంటే మనకి ఏబిఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, లేన్ చేంజ్ ఇండికేటర్, 3-point సీట్ బెల్ట్స్, డాష్ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, సరౌండ్ వ్యూ మానిటర్ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ అల్కజార్ పెట్రోల్ ప్రెస్టీజ్ వచ్చేసి 21 lakhs ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మన ముందున్న ఈ ప్లాటినం అడ్వెంచర్ డీజిల్ 25,33,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ సిగ్నేచర్ ఆప్షన్ 7-seater వచ్చేసి 26 lakhs అయితే మీకు ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి రామాటాకీస్ రోడ్ విశాఖపట్నంలో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే.